మాజీ సీఎం జగన్ వైజాగ్ పర్యటనపై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. పరామర్శకు వచ్చినప్పుడు జేజేలు ఎందుకు అంటూ వైసీపీపై మండిపడ్డారు. నోటికొచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. రాజకీయంగా కొన్ని సందర్భాల్లో పొలిటికల్ ఎథిక్స్ పాటించాలని హోంమంత్రి అనిత సూచించారు. చేయాలని నోటుకొచ్చినట్టు మాట్లాడడం కూడా కాదు. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నారు, నేను ఇమీడియట్గా వాళ్ళతో పాటు వీడియో కాల్లో మాట్లాడాను, వాళ్ళకి ధైర్యం చెప్పాము. గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ గవర్నమెంట్ చేసుకుంటుంది, అయినా కూడా అక్కడికి వచ్చి రాద్ధాంతం చేయడానికి. ఇప్పుడు మీరు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఒకటేనండి, పరామర్శకు వచ్చినప్పుడు జేజేలంటో నాకు అర్థం కాదు. మనం పరామర్శకు వచ్చామా లేకపోతే మనం వచ్చింది ఏమైనా సక్సెస్ మీట్స్కి వచ్చామా? అక్కడికి వచ్చినా ఎవడో ఒకడు వచ్చి రపారపామంటాడు, ఒకడు వచ్చేమో సీఎం అని అరుస్తాడు, ఇంకొకడేమో వేలలేస్తాడు. మినిమం అండి మీకు విషయం చెప్పని, ఇక్కడ నారా లోకేష్ గారి గురించి ఒక మాట చెప్పాలి. పరామర్శకు వెళ్తే కనీసం ఎవరైనా ఫోటో కూడా ఇవ్వరండి. ఆయన నేను పరామర్శకు వచ్చాను, ఇక్కడ ఫోటోలు తీయించుకోవడానికి రాలేదు, దయచేసి ఏమనుకోక తమ్ముడు అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోతాడు మహానుభావుడు, చిన్నోడైనా. పొలిటికల్గా కొన్ని ఎథిక్స్ ఉండాలి. ఎథిక్స్ లేకుండా నోటుకు వచ్చినట్టు ఏదొస్తే అది మాట్లాడేసుకుంటూ పోతే ప్రజలు హర్షిస్తారన్నది కాదు. అతను వచ్చినా రాకపోయినా మేము చేయాల్సిన పని మేము చేస్తాం. ల్యాండ్ గ్రాబింగ్ ఎక్కడ